సుబ్రహ్మణ్యం ఆవిడ చాలా బాధపడుతుందయ్యా, పక్కన తీసుకెళ్ళు. సుబ్రహ్మణ్యం ఆవిడ సంగతి చూసుకోవయ్యా, ఆవిడ తీయండి అయ్యా, ఆవిడ బాధ ఏంటో చూడండి. నేను చూసుకుంటాను, నా సొంత ఖర్చులతో నేను వినాయకుడి గుడి పాలరాయితో కట్టిస్తాను. గవర్నమెంట్ తో మాట్లాడి మీకు జప్తు చేయించి మరీ స్థలాలు ఇదిగో ఈ మహాతల్లి మీద ఒట్టు. అలాగే సార్, మానేస్తాం. సుబ్రహ్మణ్యం ఒక గ్లాసు నిమ్మరసం తప్పలేదు కదయ్యా. నిమ్మరసం తీసుకురామని కూడా ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు తెమ్మంటారయ్యా? వద్దు, ఆవిడ సంగతి నువ్వు చూసుకో. అలాగే ఉంటాను. చూడవా వదలమ్మా, నువ్వు మినిస్టర్ గారిని చంపేయద్దు, వదలు. బాబు దీని సంగతి చూడు, ఆవిడని తీసుకెళ్ళమ్మా. ఏరా, ఇంజన్ లేని జీప్ 10 కిలోమీటర్లు తోయిస్తావా? ఇప్పుడు ఇస్తాను చూడు నీకు కిక్కు. బాబు నేను ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటం సార్, ఓసారి మీ జీప్ నా చేత తోయించారు కదా. ఓహో నువ్వా? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడు అర్జెంట్ గా అవసరం 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్. రేపు ఇస్తానన్నాడు సార్. ఇప్పటికి 2 నెలలైంది, ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇట్ ఇస్ టూ మచ్ అయ్యాలి. ఎంత బాధగా ఉంటుంది సార్. చాలా. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి సార్. ఇప్పుడు మీ పేరేంటి సార్? ఏదో ఒకటి. మీ ఫ్రెండ్ పేరేంటి? మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్. సుబ్బారావు అనుకో. అరే సుబ్బిగా, నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా? 10,000. ఎప్పుడు ఇస్తానన్నావురా? 2 రోజుల్లో. నా దగ్గర అప్పు తీసుకుని నువ్వు ఎన్నాళ్ళైందిరా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా? నేను ఏమైపోతాను ఆలోచించారు, మీరు చెప్పండి సార్. నాకు అర్థమైంది కానీ డబ్బులు ఇచ్చి అయ్యో మీకు అసలు మ్యాటర్ అర్థం కాలా? అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం డబ్బులు ఇచ్చాను. అది కాదండి. మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేసరికి మంచిదని చెప్పిన డబ్బులు ఎక్కడ? ఏం జరిగింది? అది కాదు సార్, అది కాదు. వీడు నువ్వు నేను చెప్తున్నా ఆయన చెప్పరా? నేను చెప్తాను మొత్తం నేను చెప్తానండి. ఈయన వీడికి 10,000 రూపాయలు ఇస్తే 2వ రోజు ఇస్తాడు. ఏం జరిగింది? ఏం జరిగింది? అబ్బే నేనేం మాట్లాడేది? నేను నోరు తర్వాత తీసుకున్నప్పుడు ఇవ్వాలని తెలీదు. నేను కాదండి. నువ్వు ఒకటివే. మీరు అడ్డు దిగుతారనుకున్నానండి, అందుకే ఇడిదిగా ఎంట్రీ అదిరిపోలా. ఒక్కరోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా. అనిపిస్తుందిరా, నేచురల్. కానీ ఎవరి వల్ల అవదు. ఎందుకంటే ఐఎమ్ ఓన్లీ వన్ జల్సా కిషోర్. నా టేస్టే వేర్రా. చూస్తామంటే చెప్పులది అది కూడా చెప్పాలా? ఈ చెప్పకూడది. కడుగు చెప్పులు కాదే, కాళ్ళు కడుగు. అయ్యా అమ్మాయి పుట్టిందంటగా? అవునయ్యా. ఏం పేరు పెడుతున్నావు? మా అమ్మ పేరండి లక్ష్మి. లక్ష్మి ఏంట్రా లక్ష్మి? ఇంకొకటి పేరు కాపీ కొట్టడానికి సిగ్గనిపించడం లేదురా? చిచ్చి చిచ్చి. లక్ష్మి లాకి షీమి షాకి మీలా షక్మిలా అని పెట్టుకోరు, అదిరిపోద్ది. పోలా అదిరిపోలా. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. పద్మనాభసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ, జై సింహ. ఈ లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ కట్టా, మందు కట్టా, కట్టి నిండా కుడుకు లేక నిద్ర కట్టా. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. జై సింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడివే వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ పద్మనాభంతో పెట్టుకుంటే పచ్చడైపోతావు. ఏంటండి ఆ మాటలు? తను తిన్నాను కాబట్టి చెల్లెల్ని కొట్టావా? నిన్ను కూడా కొడతాను.